కడప జిల్లా వ్యాప్తంగా గంజాయి క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామంటున్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. రాత్రిళ్లు రోడ్లపై అల్లరి మూకలు తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. తర్వాత గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని కూటమి నేతలైతే చెప్తున్నారు. అయితే అందులో భాగంగానే కడప నియోజకవర్గం కావచ్చు, కడప జిల్లా వ్యాప్తిగా కావచ్చు, గంజాయి రహిత కడప జిల్లాగా తీర్చిదిద్దుతామంటున్న నేతలు. అయితే పోలీసు ఉన్నతాధికారులలో కడప జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు గారు వచ్చారు. ఆయన కూడా గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనే విషయం మన దగ్గర కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, గంజాయి రహిత కడప జిల్లాగా తీర్చిదిద్దామంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో గంజాయికి సంబంధించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గంజాయి నిర్మూలన పట్ల చాలా పెద్ద ఎత్తున మనం అవగాహన కార్యక్రమాలు 1, 2 ఎన్ఫోర్స్మెంట్ ఈ 2 చేస్తూ మొత్తం సమాజంలో ఏదైతే గాంజా ఉందో దాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పి చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేను కూడా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ గాంజాని అరికట్టే విషయంలో ఒక స్పెషల్ టీమ్ని ఒకటి ఫామ్ చేశాము. డిస్ట్రిక్ట్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ అని చెప్పి దాంట్లో దాదాపు ఒక 20 మంది సిబ్బందితోటి టీం ఫామ్ చేసుకున్న తర్వాత వచ్చిన రోజు నుంచి కూడా మనకు ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఈ గాంజా కన్జంప్షన్ సంబంధించినటువంటి ప్లేసెస్ ఉన్నాయో, అంటే ఎక్కడైతే అబాండెండ్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఇది లేకపోతే ఎక్కడైతే కొన్ని శ్మశానాలు ఇట్లాంటి చోటంతా కూడా కన్జ్యూమ్ చేస్తారు కొన్ని చెప్పిన తర్వాత మనం ఆ ప్లేసెస్ అన్నిటినీ కూడా కంటిన్యూస్గా రైడ్ చేసి దాదాపు నేను డిస్ట్రిక్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇప్పటిదాకా ఒక 80 మెంబర్స్ దాకా మనం గాంజా పొజిషన్లో ఉండగా స్మోక్ చేస్తూ ఉండగా వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని మనం వాళ్ళని జైలుకి రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే సార్, ప్రధానంగానే గాంజాయికి మత్తుకు అలవాటు చేసేదానికి ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళని కేవలం యువతను మాత్రమే టార్గెట్ చేసి వేరే ఆలోచనలతో యువతని ఈ గంజాయి మత్తులోకి దింపుతున్నట్లు సమాచారం. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వచ్చింటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మనకు ఇక్కడ పెద్ద లెవెల్ స్మగ్లర్స్ అట్లా లేరు. అంటే లోకల్గా సప్లయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అనకాపల్లి నుంచి కావచ్చు, పైన వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి కావచ్చు, అక్కడి నుంచి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లో ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది స్టూడెంట్స్ కూడా దీనికి కన్జంప్షన్కి అలవాటు పడి చేస్తున్నది ఫ్యాక్ట్. సో మనము ఈ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళ మీద దృష్టి పెట్టాం. ఈ సప్లయర్స్ అందరినీ కూడా చాలా వరకు మనం వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఎవరైతే కన్జ్యూమర్స్గా ఉంటున్నారో పిల్లలు మనకు చేసినా కూడా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సక్రమమైన మార్గంలో వెళ్ళే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాం. మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా ఈ గాంజాతో పాటు గాంజానే కాదు, కొంచెం ఈ పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ని వాటిని కూడా మత్తు పదార్థాలలాగా ఇంజెక్షన్స్ లాగా తీసుకున్నారని చెప్పి తెలిసినప్పుడు మనం ఈవెన్ మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న ఫార్మసిస్ట్ అందరినీ కూడా పిలిచి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో, అట్లాగే మన రిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఈ డాక్టర్ గారిని కూడా పిలిచి మనం ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశాము. సో ఆ సదస్సులో కూడా ఫార్మసిస్టులు అందరూ కూడా చెప్పింది, కడప జిల్లా వ్యాప్తిగా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేదానికి ప్రత్యేక బలగాలతో ఏర్పాటు చేశామని చెప్తున్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు.